నమస్తే, వెల్కమ్ టు ఆర్బన్ న్యూస్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వజ్నూర్ గ్రామంలో రైతులకు అన్యాయం జరుగుతుంది. బ్యూరోస్ ప్రభుత్వంలో రైతులకు సాగునీటిని నిలవకుండా గ్రామాల్లోని కొందరు నాయకులు అడ్డుపడుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. వారి బాధ ఎవరు చెప్పగలరు అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఆ పేరు ఉప్పులేటి శంకరు, మరి వజ్నూర్ గ్రామం, తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా. ఏదైతే కేసీఆర్ గారు అప్పుడు ఉద్యమం చేసి నిధుల నియామకరణ ఉద్దేశంతో 2009 ఉద్యమం చేసి మనకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నీళ్లు తీసుకురావడం జరిగింది. మాకు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి అంటే తోటపల్లి రిజర్వాయర్ నుంచి మాకు కాలువ వేయడం జరిగింది. ఆ కాలువ ద్వారా ఎంతోమంది రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగించడం, మా దళిత కుటుంబాలకు చెందిన ఎంతోమంది 20-30 ఏళ్ళ నుంచి నీళ్లు లేకున్నా కానీ మాకు కేసీఆర్ వచ్చినాక నీళ్ళు వచ్చినాయి, చాలా సంతోషపడ్డాం. ఆ నీళ్ళతో మేము సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొందరు ఇక్కడ ఉన్న నాయకులు కవంపల్లి గారి సాయంతోనో లేకపోతే లోకల్ ఉన్న ఎమ్మెల్యే సాయంతోనో మాకు వచ్చే నీళ్లను ఆపడం జరుగుతున్నది. మరి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే అప్పుడే మాకు బడ్జెట్ ఉంటే అక్కడ దాకా వేసేవాళ్ళు, కానీ అప్పుడు బడ్జెట్ అప్పటికే గవర్నమెంట్ డిజాల్వ్ అవుతున్న సందర్భంలో ఆ కాలువను అక్కడ దాకా వేయలేకపోయారు. అప్పుడున్న మన లక్ష్మణ బాలకిషన్ గారు ఆయనంతా కృషి చేసిండు. ఈ రెండోసారి కవంపల్లి గెలిచిన తర్వాత ఇప్పుడైనా ఇక్కడ ఈ కాలువ అనేది ఇక్కడ నుంచి తీసుకుపోయి మొత్తం రిజర్వాయర్ దాకా ఎత్తారంటే కింద మాకు ఇంకొక 30 మంది రైతులకు ఆ కాలువ సాగవుతుంది. అది అయ్యాక అక్కడే ఉన్న ఒక రెడ్డి వద్ద దగ్గర ఆగిపోయింది. అది ఆయన బాగా నీళ్లు బాగా జమ అవుతున్నాయని చెప్పి ఆయన ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న కవంపల్లి ప్రోత్సాహంతో కాలువ ఆపడం జరుగుతుంది. ఆ కాలువ ఆపడంతో ఇక్కడ ఉన్న ఒక 50-60 మంది రైతులు వరలేండిపోతున్నాయి. వాళ్ళు బాగా ఇబ్బందులకు గురవుతారు. దయచేసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సాల్వ్ చేయాలి, లేకపోతే రైతులందరూ రోడ్డెక్కి పరిస్థితి ఆందోళన చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ఆపే వ్యక్తులు ఎవరండి, వాళ్ళ పేరు తెలుపగలుగుతారా? వ్యక్తులు ఇక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రెడ్డిలు, సుధాకర్ రెడ్డి మరియు వాటికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్న రైతులు. ఇంకా మీరు ఏమైనా చెప్పగలుగుతారా? మీరు సార్ ఇక్కడ మాజీ సర్పంచ్ వేరేళ్ళు కొమ్మరయ్య ఒకటే లక్ష్మణ్ రెడ్డి, ఒకటే సుధాకర్ రెడ్డి అందరూ వాళ్ళు బాగా ఆశ చెప్తారు గ్రామంలో. ఇలా కవంపల్లి ఏం లేదు, అటు కవంపల్లి నీళ్ళు ఇవ్వాలంటే బంద్ చేయాలి. వరకు రేపు అవసరం ఉంటే కవంపల్లి కూడా ఫోన్ చేస్తే నీళ్ళు ఇవ్వని చెప్తాడు. ఇది రాకి ముచ్చట కాదు, రైతుల ముచ్చట, ఈ ఓట్ల ముచ్చట కాదు సార్. నచ్చిందా? మాకు ఇంకా కింద కూడా 50 ఎకరాలు పారే ఉంది రైతులకు. ఈయన శంకర్ అన్న కూడా ఉన్నది, ముసా కూడా ఉన్నది, 30 ఎకరాలు కింద పారే ఉంది. దాన్ని మొత్తం కిందకి తీయాలి. ఎల్ఎండి 20 దాకా తీస్తే మాకు లబ్ధి అవుతుంది. వాళ్ళు డబ్బులు తీసుకొని బాగా తమాషా చేసి అక్కడ దాకా డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చినప్పటికీ పేమెంట్ అయినప్పటికీ కూడా SRS అధికారులు పేమెంట్ ఇచ్చినప్పటికీ, ఏఈ గారు డిఈ గారు పేమెంట్కి ఇప్పించినప్పటికీ వాళ్ళు మాకు పేమెంట్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఆపడం జరుగుతుంది. డబ్బులు తీసుకున్నారు, అన్నీ అయిపోయినాయి, మళ్ళీ వాటిని అక్కడ దాకా నీళ్ళు రాకుండా ఆపడం జరుగుతుంది. దీనిపైన స్పందించారు ఎవరన్నా మీకు? దీనిపైన ఏఈ గారికి డి గారికి గతంలో చెప్పడం జరిగింది. గతంలో చెప్తే వాళ్ళను మాట్లాడడం జరిగింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు నీళ్లు రాగానే ఇక్కడున్న ఈ వర్గం పోయి అక్కడున్న గుళ్ళపల్లి వాళ్ళకి చెప్పే వరకు వాళ్ళు నీళ్ళు ఇవ్వడం లేదు. దానివల్ల ఉన్న ఈ మధ్యలో ఒక 30-40 మంది రైతులు అటు ఇబ్బంది పడుతున్నారు. ఆ కాలువ అనేది నేరుగా SRSకి పోతే కింద ఒక మా 20-30 ఎకరాలు మాకు లాభం జరుగుతుంది సార్. ఇంకొకటి అక్కడ దానికి ఒక లస్కర్ ఉండాలి. ఎవరు ఇష్టానుసారం వాళ్ళు రైతులు కూడా ఉపయోగించుకుంటారు. కింద ప్రాంతాల నీళ్ళు అక్కడ దానికి మోటార్లు పెట్టి గేటు వాళ్ళు పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు ఎక్కువ ఇడుచుకుంటారు, తక్కువ ఉన్నప్పుడు ఇటు పంపిస్తున్నారు. అది ఆడ కూడా నష్టం అవుతుంది. అక్కడ దానికి ఒక లస్కర్ ఉంటే దాన్ని అన్నీ లేవాటి చేసి ఎవరికి వెళ్తే వాళ్ళకి అంతా మిలిటి పెడతాడు. దానికి లస్కర్ లేడు, ఎవరు ఇస్తున్నారు వాళ్ళు రైతులు వాడుకుంటారు. రోజు అవుతుంది, కిందకి నీళ్ళు వస్తలేవు. ఇది యొక్క లొకేషన్ ఎక్కడండి? లొకేషన్ ఇప్పుడు మనం చూపెడితే ఆల్రెడీ మీకు బురదమై ఉన్నది, చూపెడితే మనకు కనబడుతుంది. ఇప్పుడు ఏర్పడుతుంది, దగ్గరలో ఉంటుంది. పోయి చూద్దామంటే చూద్దాం ఒకసారి. ఓకే, రైతులు వస్తానంటే మేము రావడానికి మా మీడియా పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు మాకు.